నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్ సిరి ఎన్నికల దగ్గర పడుతున్న వేళ కేటీఆర్ కి అయితే షాకుల మీద షాకులు తగులుతున్నట్టు మనకి అనిపిస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వయాన బామర్ది అయిన ఎడ్ల రాహుల్ కూడా కాంగ్రెస్ కండుగా కప్పుకున్నట్టు తెలుస్తుంది సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు ఏంటంటే బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు అయితే అందులో ఇప్పుడు ఏంటంటే ఎడ్ల రాహుల్ ఇక్కడ ఎడ్ల రాహుల్ ఎవరంటే కేటీఆర్ భార్య అయిన శైలిమ సోదరుడు అని చెప్పి మనకు తెలుస్తుంది సో తను కూడా ఇప్పుడు కాంగ్రెస్ కండుగా కప్పుకోవడం జరిగింది అయితే ఇదంతా ఈ పరిణామాలు అసలు ఎలా చూడాలి సార్ అంటే కొద్ది రోజులుగా ఈ ఎలక్షన్స్ ముందు అనేది జంపు జలానికి సహజం అయితే బీఆర్ఎస్ నుంచి ఎక్కువగా కాంగ్రెస్ లో చేరికలు కనిపిస్తున్నాయి బీజేపీకి కూడా వెళ్ళట్లేదు అలాగే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ లో కూడా రావట్లేదు కేవలం బీఆర్ఎస్ నుంచే కాంగ్రెస్ లో చేరికలు అని కనిపిస్తున్నాయి అది కూడా రేవంత్ రెడ్డి గారి సమక్షంలో స్వయాన కేటీఆర్ గారి బావమర్దైన ఎట్లా రాహుల్ ఈ మధ్యకాలంలో అంటే మొన్న ఒక 1 month బ్యాక్ 2 months బ్యాక్ చూసుకుంటే ఇట్లాగే ఏదో బన్నీ గారు ఓపెన్ చేసిన పబ్ కి జూబ్లీ 800 ఏవో ఉన్నాయి కదా వాటికి సంబంధించిన ఒక డ్రగ్స్ విషయంలో కూడా ఈయన పేరు అడపాదడపా వినిపించింది అంటే పూర్తిగా అభియోగాలు అయి ఉండొచ్చు నేరారోపణలు అయితే జరగలేదు సో కేటీఆర్ గారు అండ చూసుకునే ఇట్లా ఈయన కూడా ఉన్నారు వాటిలో అని కూడా చెప్పి ప్రతిపక్షాలు చాలా వరకు దుమ్మెత్తి పోసాయి సో కేటీఆర్ గారు కొన్ని సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం ఇప్పుడు ఆయన ఎలాగూ దానికి ప్రెసిడెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి కేటీఆర్ గారు అందరినీ బాధ్యత చూసుకోవాల్సింది ఆయనే బట్ ఆయన అంతగా చూసుకుని అన్నిట్లో తానే సింగిల్గా ఉండి మొత్తానికి అంతా నడిపిస్తున్నప్పటికి కూడా సొంత బామర్ది ఇలాగా కాంగ్రెస్లోకి చేరడం అనేది పెద్ద చర్చనీయాంశమైంది అది కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో త్రూ మైనంపల్లి ద్వారా వెళ్ళారు మైనంపల్లి హనుమంతరావు గారు ఆ విషయం కూడా మనకి ఎలక్షన్ ముందు చూసాం ఆయన ఏదో ఒక 2-3 ఆయన తరపు వాళ్ళకి సీట్లు అడిగారని ఆయన దానికి విభేదించడంతో కేసీఆర్ గారు దాని పార్టీ మారొచ్చి కాంగ్రెస్ వచ్చి చేరడం తర్వాత అనూహ్యంగా అఫ్ కోర్స్ ఆయన ఓడిపోయారు వాళ్ళ అబ్బాయి గెలిచినట్టున్నారు సో ఇప్పుడు కూడా మైనంపల్లి వారి ద్వారానే మరలా బీఆర్ఎస్ చెందిన సొంతగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారికి మాజీ మంత్రి కేటీఆర్ గారి సొంత బామర్ది మీరు అన్నట్టు శైలిమ గారి సోదరుడు ఈ రాహుల్ గారు వచ్చి మైనంపల్లి గారి ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో చేరడం అనేది నిజంగా బీఆర్ఎస్ కి ఒక విధంగా షాక్ అనే చెప్పాలి ఎందుకంటే కుటుంబ పరిపాలన కుటుంబ సభ్యులతోనే ఎక్కువగా నెట్టుకొస్తున్నారన్న ముద్ర ఎలాగో బీఆర్ఎస్ సో దానికి తగ్గట్టుగానే కుటుంబ సభ్యులు కుటుంబం సంబంధించిన రిలేషన్స్ అందరూ కూడా వాళ్ళందరూ మన బీఆర్ఎస్ చుట్టూ కంచుకోట్లాగా ఉన్నారు యాక్చువల్గా హరీష్ రావు గారు కానీ వేరే ప్రసాద్ గారు కానీ కవిత గారు కానీ వీళ్ళందరూ కూడా బట్ ఇప్పుడు బావమర్దులు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ సర్కిల్లో బావమర్దులు బాబాయిలు చిన్నాళ్ళు ఇట్లాంటి రిలేషన్స్ ఉండే వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా పార్టీ వేయడం అనేది బీఆర్ఎస్కి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎందుకంటే ఒకవైపు ఏమంటున్నారు కేటీఆర్ గారి యొక్క సిద్ధాంతాలు నెక్స్ట్ కేసీఆర్ గారి తర్వాత ఆయనే నెక్స్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కాబోయే ముఖ్యమంత్రి అని కూడా గతంలో వార్తలు వచ్చాయి అటువంటి కేటీఆర్ గారికి సరిగ్గా సిద్ధాంతాలు బాలేవు కాబట్టే ఒక్కొక్కరు పార్టీ వీడుతున్నారని ఆల్రెడీ ఒక రకమైన రోమర్ పుట్టించారు సో ఆ రోమర్ పుట్టించిన అందులో రోమర్ గానే ఉండిపోయింది అవాస్తవంగా ఉండాలి తప్ప వాస్తవం ఎలా కనిపించే పరిస్థితులు ఇప్పుడు మనం ఇప్పుడు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఎడ్ల రాహుల్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం కాంగ్రెస్ లో చేరడం అనేది ఇప్పుడు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి ఒకవైపు కేసీఆర్ గారు అనారోగ్యంగా ఉన్న నేపథ్యంలో అందరి పార్టీ శ్రేణులు కూడా సమాయత్తం చేస్తూ ప్రతి జిల్లా కూడా వీళ్ళు మీటింగ్ పెట్టి మనం ఏమి ఇది కాదు ఇది ఓటమి కాదు తప్పు మనం ఖచ్చితంగా ఎదవుతాం ఈసారి పార్లమెంట్లో ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు సంపాదించుకుంటే 17లో 10 నుంచి 12 సంపాదించుకుంటే మనకి మంచి ఇది ఉంటుంది సెంట్రల్లో కూడా మంచి సపోర్ట్ ఉంటుంది అని రకరకాలుగా ఈయన ఉద్బోధిస్తున్నప్పటికి కూడా ఇట్లా కీలకమైన నాయకులు ఒక్కొక్కరుగా పార్టీ వేయడం అనేది కొంచెం చాలా ఇబ్బందికర పరిస్థితి అంటే కేసీఆర్ గారు మాత్రం ఒక మాట చెప్తున్నారు ఏంటంటే నాకు ఇప్పటికీ కాంగ్రెస్ 20 మంది ఎమ్మెల్యేలు అయితే నాతో టచ్ లో ఉన్నారు వాళ్ళు రేపు మాపు బీఆర్ఎస్ లకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మరి కేసీఆర్ గారు చెప్తున్నారు కదా ఇప్పుడు ఎన్నికల స్టంట్ ఎన్నికల వ్యూహాలు రకరకాల కేసీఆర్ గారు ఇలా అంటున్నారు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే పార్టీ మారిపోతారు బీజేపీలోకి వెళ్ళిపోతారని ఇదే బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు కంప్లీట్ గా కాంగ్రెస్ లో ఉన్న రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారని అందుకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా నడుస్తోందని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి బట్ ఎన్నికల వ్యూహాల్లో ఎవరు వెర్షన్ వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు బట్ బీఆర్ఎస్ ఏమంటుంది కాంగ్రెస్ బీజేపీ ఒకటే అన్నట్టుగా అంటుంది రాష్ట్రం వరకు వస్తే అది బీజేపీ ఏమంటుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటుంది కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే
వీళ్ళు ఓల్డ్ సిటీకి వచ్చేసరికి వీళ్ళు వీళ్ళు ఒకటైపోతారు, పైకే బీజేపీ అట్లా ఎంఐఎంతో విభేదించినట్టు చూపిస్తారు కానీ వీళ్ళు ఒకటే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటారు. సో మొత్తం మీద బెల్లముండు దగ్గరికే చేమలు చేరుతాయనే విధంగా ఎక్కడైతే ఏ రాష్ట్రంలో ప్రభుత్వం ఎక్కడైతే ఉందో ప్రభుత్వం వైపే ఎక్కువగా చేరికలు అనేవి జరుగుతూ ఉంటాయి. అది సర్వసాధారణంగా చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఏంటంటే చేరొచ్చు, కానీ ఫస్ట్ తన అనుచరులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ సర్కిల్లో ఉండే అనుచరులు అంటే బామర్దులు కానీ కజిన్స్ కానీ లేదంటే వేరే చిన్నాళ్ళు పెద్దలు మేనమామలు ఇట్లాంటి రిలేషన్స్ వాళ్ళు ఉంటారు, చివరి వరకు పోరాడతారు వాళ్ళతో. బట్ ఇంకా ప్రభుత్వం ఎప్పుడు మొన్న డిసెంబర్ 3వ తేదీనే కౌంటింగ్ తెలిసింది, 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కరెక్ట్ గా 4 నెలలు అవుతుంది మొన్న ఏప్రిల్కి. సో ఈ 4 నెలల్లోనే కేటీఆర్ గారు సొంత బామర్ది కూడా పార్టీ ఫిరాయింపుల కింద ఆ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోవడం అంటే మనుషులకి ఇంకా రిలేషన్స్ తో సంబంధం లేదు, అధికారము దర్పము వీటితోనే సంబంధమా అని అనిపిస్తుంది. మేబీ సహజమేమో. ఇంకా రేపు పొద్దున్న అదే బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ లో ఉన్న చాలా మంది కూడా వెళ్ళిపోయారు కదా, అలా కూడా అనుకోవచ్చు. ఇప్పుడు కొత్త కల్చర్ కూడా ఎలా వచ్చిందంటే ఒకే కుటుంబంలో 3 ఉన్నారు అనుకోండి, తండ్రి ఒక పార్టీ 2 కొడుకులు వేరు పార్టీ. అంటే వీళ్ళలో ఏ ఒక్క పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసినా అందరి పనులు సవ్యంగా అయిపోతాయి. పేరుకే బయట ప్రపంచంలోకి దుమ్మెత్తి పోసుకుంటారు, నీ పార్టీ అలాంటిది, నీ పార్టీ అలాంటిది, నీ అధినేత లాంటి వాడు, మీ కాంగ్రెస్ అలాంటిది, మీ బీఆర్ఎస్ అలాంటిది, మీ బీజేపీ లాంటిది అని చెప్పుకుంటూ ఉంటారు తప్ప లోపాయకారంగా వాళ్ళంతా ఒకటే. ఎవరు ప్రభుత్వం వచ్చినా వాళ్ళ ముగ్గురికి కూడా పనులు అయ్యేలా చూసుకుంటున్నారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ అది. అంటే ఇప్పుడు చూస్తుంటే సార్ ఈ పరిణామాలు చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఒకనొక టైంలో అన్నారు ఆ బీఆర్ఎస్ పార్టీలో ఇంకా మిగిలేది ఆ 4 మాత్రమే, ఇంకా ఆ 4 మించి ఇంకా పార్టీలు అయితే ఏముండదు, మొత్తం ఖాళీ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. నిజంగానే ఇప్పుడు మరి ఆ 4 మిగిలే అవకాశం ఉందంటారు? అలాగే కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ అన్నారు, నిన్నటి కోమటిరెడ్డి గారు ఏమన్నారు, సరిగ్గా 3 నెలల్లో బీఆర్ఎస్ లో 3 మిగులుతారు, నెలకి ఎంతమంది చొప్పున కాంగ్రెస్ లో చేరికలు అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా ఇంకేముండదో చాప్ చుట్టేయాల్సిందే అని కూడా కోమటిరెడ్డి గారు సవాల్ విసిరారు. మీ దగ్గర ఇంకెవరు ఉండరు, అందరూ మా వైపు మొగ్గు చూపుతున్నారు, కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు మళ్ళీ తెలుసుకున్నారు, 150 ఏళ్ళ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ గురించి అందరూ మొగ్గు చూపుతున్నారు, తెలంగాణ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అంటేనే అందరూ ఇదవుతున్నారు, మీరు 10 ఏళ్ల పాలనలో తెలంగాణని ఎంతవరకు సెంట్రల్లో తాకట్టు పెట్టారో మాకు తెలుసు, మీరు పూర్తిగా బదనాం చేశారు, కాబట్టి రాబోయే 3 నెలల్లో ఆ పార్టీలో 3 మిగులుతారు, మిగతా అందరూ కూడా మా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే హరీష్ రావు పేరు కూడా వినిపిస్తుంది, హరీష్ రావు కూడా కాంగ్రెస్ లోకి జంప్ అయిపోతున్నారు, అందుకే మీరు 3 అంటున్నారని అనిపిస్తుంది. నిజంగానే మరి హరీష్ రావు కూడా వెళ్ళిపోతున్నారా? ఇప్పుడు చాలా సందర్భాల్లో చెప్పే ఉంటాము, చాలా మంది విశ్లేషకులు కూడా చెప్పారు. జగ్గారెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు బతికే ఉంటే హరీష్ రావు గారు ఎప్పుడో కాంగ్రెస్ షిఫ్ట్ అయిపోయారు అని చెప్పి గతంలో కూడా మన జగ్గారెడ్డి గారు చెప్పారు. సో మొన్న ఎన్నికలు వచ్చిన తర్వాత డిక్లేర్ అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి నాకు వారం రోజులకి టాక్ వచ్చింది. బీఆర్ఎస్ లో ఒక కీలక నేత, ఆయన వెనక 16-17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ ఎమ్మెల్యేలు అందరితో పాటు ఆయన వెళ్ళిపోతే అది ఎవరో కాదు హరీష్ రావు గారు అయ్యుండొచ్చని కొంతమంది అభిప్రాయం. ఎందుకంటే చాలా మంది విశ్లేషకులు కొంతమంది మహానుభావులు చెప్పేది ఏంటంటే హరీష్ రావు గారు ఎన్నేళ్ళు కష్టపడినా కూడా నెంబర్ 2 స్థానం వరకు వెళ్తారు కానీ నెంబర్ 1 స్థానంకి ఎప్పుడు వెళ్ళలేరు. సో నెంబర్ 1 స్థానం కల్పించాలంటే ఇలా నేషనల్ పార్టీలో ఉంటేనే నెంబర్ 1 స్థానంకి వెళ్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఈయన మరి ఒక టీడీపీలో అంతవరకు ఉండి తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత నెంబర్ 1 స్థానంకి వచ్చినట్టుగా ముఖ్యమంత్రి అయ్యారు. సో అట్లాగా గౌరవం దక్కుతుంది. నేషనల్ పార్టీ అంటే చాలా రకాల పదవులు ఉంటాయి, చాలా వరకు సౌలభ్యం ఉంటుంది, గవర్నమెంట్ తో పని లేకుండా పొరపాటున ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదనుకోండి పక్క రాష్ట్రంలో ఉంటుంది, పక్క రాష్ట్రం లేకపోతే ఆ రాష్ట్రంలో ఉంటుంది, ఏదో ఒక విధంగా గవర్నర్ హోదాలో లేదంటే కేంద్ర మంత్రి హోదాలో ఏవో ఒకటి ఉంటాయి, ఆ స్థాయి బాగుంటుంది సెంట్రల్ పార్టీలోకి వస్తే అని చెప్పి కూడా చాలా మంది విశ్లేషకులు చెప్తుంటారు. మేబీ అలా ఆలోచిస్తే 10 ఏళ్ళు పదవిలో ఉండి ఒక హోదా అనుభవించిన వ్యక్తి ఒక్కసారిగా సరే మనకి ఇంకెన్నాళ్ళున్నా ఇదే దక్కుతుంది, ఎన్నాళ్ళు మనం ఇంక సర్వీస్ చేయగలం, సరే చూసుకొని అటువైపు మారిపోదాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఇప్పుడు సొంత బావమరిది వెళ్ళిపోయారు, ఆయన బావ వరస అవుతాడు, కేసీఆర్ గారికి మేనల్లుడు, ఎవరిష్టం వాళ్ళదండి, ఎవరి కెరీర్ వాళ్ళది. ఇప్పుడు మీరు జాబ్ మారుతున్నట్టే వాళ్ళు ఒక పార్టీలు మారిస్తే ఓసరు వీళ్ళు అంటున్నారు, జాబ్ మారితే ఓసరు వీళ్ళు కాదా? అది కూడా ప్రొఫెషనే. పొలిటికల్ అనేది ఒక ప్రొఫెషన్ గా చూస్తున్నారు, సర్వీస్ గా చూడటం మానేసి చాలా రోజులైంది, ప్రొఫెషన్ గా చూస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళ ఇష్టం, అది తప్పులేదు. దాంట్లో తప్పు నాకైతే తప్పు అనిపించింది.